హాయ్ ఫ్రెండ్స్, 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం రూత్లెస్గా ఆంధ్ర అన్న పదం ఎక్కడ కనబడకుండా చాలా దాని మీద పట్టుదలగా ఆ పదాలు ఎక్కడ కనబడకుండా చేశారు. చాలా దానికోసం అది ఒక స్పెషల్ డ్రైవ్ లాగా చివరికి విశాలాంధ్ర ఎప్పటి నుంచో ఉన్న దాని పేరు కూడా నవకేతన్ అని మార్పించారు. అంటే ఆ లెవెల్లో ఉన్నది వీళ్ళు ఈ ఆంధ్ర మీద వాళ్ళ గుర్రు. సరే, ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతి కళలన్నిటికీ మూలం అక్కడ పెట్టాలని ప్రయత్నాలు జరుగుతుంటే దాన్ని మేమంతా ఈ మొదటి ఉద్యమంలో మేము పాత్రధారులం, రెండో ఉద్యమంలో మేము సూత్రధారులమని ఈ యువకులు కొంతమంది వాళ్ళు అదే పని మీద ఉంటారు. ఎక్కడ ఏదన్నా ఒక ఇష్యూ ఉంటే దాని మీద రెచ్చిపోతుంటారు కొంతమంది. సో మళ్ళా అది ఒక పెద్ద గోళ మొదలైంది. ఇక్కడ ఈ తెలంగాణ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉంది. తెలంగాణ అంటే మీ తెలంగాణ 31 పాతకాలంలో 11 జిల్లాలు, ఇప్పుడు 33 జిల్లాలు మాత్రమే కాదు. తెలంగాణ అంటే పాత కర్ణాటకలో నిజాం ప్రాంతము, పాత మహారాష్ట్రలో నిజాం ప్రాంతము ఔరంగాబాద్ దాకా, తర్వాత మనకు దత్త మండలాలు 4 కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు. ఈ నిజాం గారు బ్రిటిష్ వాళ్ళకు దాన్ని మేనేజ్ చేయలేక ఇచ్చారు ఏదో ఒక కప్పం కింద, పన్ను కింద. సో ఆ రకంగా ఇవన్నీ కూడా నిజాం తెలంగాణ ప్రాంతానికి వాళ్ళు నిజాం పాలనకు ఇన్నేళ్ళు 100 ఏళ్ళ నుంచి వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు బయట వాళ్ళు సెటిలర్స్ అని చెప్పేసి ఆ చెత్త మాటలు వాడటం అనేది దయచేసి మానాలనేది ఈ వీడియో విజ్ఞప్తి. థ్యాంక్ యూ.